హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య. అసలు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నది, కలలు కంటున్నది, ఇన్ని రోజులకైతే మా కోరిక అయితే నెరవేరింది. అదేనండి, ప్రతి ఒక్కరు మిడిల్ క్లాస్లో కోరుకునేది సొంతిల్లు కల ఇన్నేళ్లకు నెరవేరిందని చెప్పవచ్చు. ఇప్పుడెప్పుడు ఈ హ్యాపీ మూమెంట్ని మీతో షేర్ చేసుకోవాలని ఎదురు చూస్తున్నాను. సో వీడియోలోకి వెళ్ళడానికి ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి అక్కడ బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ని ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ అయితే మీకు డైరెక్ట్గా వస్తుంది. సో ఇక్కడ ఎక్కువ మాటలు లేకుండా కొద్దిగా మ్యూజిక్ అనేది యాడ్ చేస్తుంటానండి. ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ అండి. సో ఇక్కడైతే అయ్యగారు గృహప్రవేశానికి ముందు అన్నీ చేస్తారు కదా, సో అవి కంప్లీట్ అయిన తర్వాత లోపలికి అయితే వెళ్తాము. ఇప్పుడైతే ఇంట్లోకైతే వచ్చేసాము. చాలా సంతోషంగా ఉంది. అసలు మాటల్లో చెప్పలేను, అంత బాగా అనిపిస్తుంది, అంత సంతోషంగా ఉన్నా నేనైతే. Oh
రావాలి నేను మంచిగా ఇక్కడ అందరం ఎగ్జైట్గా నిలబడ్డాము. పాలు ఎప్పుడెప్పుడు పొంగుతాయా, ఎలా పొంగుతాయా అని చూస్తున్నాము. కెమెరామ్యాన్ అయితే చెప్పకూడదు, ఫోటో తీయడానికి అయితే రెడీగా నిలబడ్డాము. పొద్దున్నే గృహప్రవేశం అయితే అయిపోయింది. తర్వాత మేము ఇంటి లగ్గము, అలాగే హోమము అవన్నీ అయితే ఒక సైడ్ అయ్యగారు, ఇంకో సైడ్ ఏమో హోమానికి రెడీ చేస్తూ, ఇంకో సైడు వాస్తు పూజ అంటాం కదా, వాస్తు పూజకు ప్రిపేర్ చేస్తున్నారు. అసలు పంతులు కూడా ఎంత చక్కచక్క చేసేస్తున్నారు. కానీ మాకైతే ఎక్కడ హడావుడి లేకుండా ప్రశాంతంగా నిదానంగా అయితే పూజ చేసుకున్నాం. మాకు ముహూర్తం కూడా అంత ఎర్లీ మార్నింగ్ అయితే రాలేదండి, అందుకని ఇంకా పీస్ఫుల్గా చేసుకున్నాము. మాకు యజ్ఞానికి కూడా వేరే పంతులు వచ్చారు. మేము ఇక్కడ వచ్చేసి ఏ హోమం చేయించామంటే, అందరూ మామూలుగా గణపతి హోమము, చండీ హోమము ఇలా చేయిస్తూ ఉంటారు కదా, ఇక్కడ మేము అది కాకుండా ఇంకా వేరే హోమం ఒకటి చేయించామండి. అదేంటనేది నేనైతే కంటిన్యూస్ వీడియోలో చెప్తాను. ఇక్కడైతే ఓడిబియ్యాలు పోస్తున్నారు. ఫస్ట్ ఓడిబియ్యాలు పోసుకున్న తర్వాత యజ్ఞం మీద కూర్చుంటాము. యజ్ఞంకి అయితే సిద్ధం అయిపోయింది. అలాగే వాస్తు పూజ కూడా అయిపోయింది. ఇంటి లగ్గం కూడా కంప్లీట్ అయిందండి. ఇక్కడ ఇంటి లగ్గం చేశాం కదా, ఓడిబియ్యం పోయాలి. సో ఓడిబియ్యం పోస్తున్నారు మా పెద్ద అత్తయ్య గారు. సో చాలా బాగా అయింది. ఇంకా మనకు కావాల్సింది హోమం ఒకటి ఉంది. సరే హోమానికి ముందు అయితే ఓడిబియ్యాలు పోస్తారని చెప్పాను కదా, ఓడిబియ్యం పోసిన తర్వాతనే హోమం అనేది స్టార్ట్ అవుతుంది. హోమం అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇక్కడ మేము చేస్తున్న హోమంలో తామర పువ్వులు అనేది కంపల్సరీ కావాలి. సో ఇక్కడ మా అక్క అయితే తామర పువ్వులు, అవే లోటస్ ఫ్లవర్స్ అండి, వాటిని తేనెలో ముంచుకుంటూ అగ్నికైతే అంటే హోమానికైతే సమర్పిస్తుంది. అసలు చాలా బాగా జరిగింది. మినిమం 2 to 3 hours హోమం జరిగిందని చెప్పాలి. 2 to 3 hours హోమం జరిగిందంటే అర్థం చేసుకోండి అది ఏంటి హోమం అనేది. అదేనండి సుదర్శన హోమం. అన్ని హోమాల కన్నా చాలా పవర్ఫుల్ అంట ఈ సుదర్శన హోమం. ఇది చాలా మంచిది ఇంటికి కూడా చేయడము. సో చాలామంది చేయిస్తారంట. ఎక్కువ శాతం అయితే మనకి గణపతి హోమము, చండీ హోమం అనేవి చేయిస్తుంటారు. ఇలా సుదర్శన హోమము చేయడానికి మనకి పంతులు కూడా కొద్దిగా దొరకడం కష్టమే. కానీ ఓపిక కూడా యజ్ఞం మీద కూర్చోగలగాలి. ఎందుకంటే ఈ సుదర్శన హోమం అనేది 2 to 3 hours అయితే జరుగుతుంది. అంటే అది పంతుల మీద డిపెండ్ అయి కూడా ఉంటుంది. కానీ మాకు వచ్చిన పంతులు చాలా మంచి వాళ్ళు ఉన్నారు. అసలు ఎంత ఓపికగా, ఎంత నిదానంగా చేశారంటే పూజ, ప్రతి ఒక్క పూజ చాలా బాగా చేశారు. అసలు చాలా మంచిగా అనిపించింది హోమం చేస్తున్నంతసేపు.
పూజ హోమము అన్నీ అయిపోయాయి కదా. ఇప్పుడు ఆడబిడ్డలకు ఓడిబియ్యాలు అనేది పోస్తున్నారు. అంటే మా పెద్దక్క వాళ్ళకు 2 ఆడబిడ్డలు. సో పెద్ద ఆమెకి చిన్న ఆమెకి 2 కలిపి పోస్తున్నారండి. మా సైడు ఆడబిడ్డ వాళ్ళ అత్తయ్య వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకు కూడా బట్టలు పెట్టి ఓడిబియ్యం అనేది పోస్తారు. ఇది అందరి సైడ్ ఉందో లేదో నాకైతే తెలీదు. మేమైతే కంపల్సరీ పోస్తామండి. ఇక్కడ మా ఫ్యామిలీలో ఇదైతే ఉంది. ఫస్ట్ అయితే 2కి బట్టలు అయితే పెట్టేశారు. సో బట్టలు పెట్టేసి కొత్త బట్టల పైన ఓడిబియ్యం పోసుకుంటాం కదా, సో ఇప్పుడైతే ఓడిబియ్యం అనేది పోస్తున్నారు. మా అక్క వాళ్ళైతే పెట్టిన బట్టలు కట్టుకొని వచ్చేసారనమాట. మా ఇంటి గృహప్రవేశం అయితే అంగరంగ వైభవంగా జరిగింది. అసలు ఎంత బాగా జరిగిందో చెప్పలేను, ఎంత సంతోషంగా ఉందో. అసలు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న కళ అని చెప్పాను కదా. ఐ హోప్ మీరు అందరు అర్థం చేసుకుంటున్నారని అనుకుంటున్నాను నా సంతోషాన్ని. సో ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. ఒక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను, ఉంటాను.